హలో వెల్కమ్ టు ఫైర్ బ్రాండ్ టీవీ. సో ఆల్రెడీ చెప్పాను, కొంతకాలం గ్యాప్ తీసుకున్నాం. ఇప్పుడు మా రెండు ఛానల్స్ ఫైర్ బ్రాండ్, ఇండియన్ ఫైర్ బ్రాండ్ కూడా చాలా యాక్టివ్గా రాబోతున్నాయి. సో ఇందులో ఏంటంటే కొంతకాలం పోయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ సెలబ్రిటీస్ ఇన్ పాలిటిక్స్, ఇంపార్టెంట్ సెలబ్రిటీస్ ఇన్ బాలీవుడ్, ఇంపార్టెంట్ సెలబ్రిటీస్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నేనే స్వయంగా ఇంటర్వ్యూ చేయొచ్చు కూడా. బికాజ్ వాస్తవాలు తెలియాలి కాబట్టి. ఏవో చేసి సినిమాలు ఆడించేయడం, ఏవో అబద్ధాలు ఆడేసి చేస్తారు కాబట్టి ఇవన్నీ మీకు క్లారిటీగా చాలా సెలెక్టివ్గా చేస్తాను కొంతమంది. ఓకే, మోర్ దాన్ బిజినెస్ నా ఛానల్ కంటే మీకు ఇన్ఫర్మేషన్ బాగా ఇవ్వాలనే ఉద్దేశంతో అవి కూడా తొందరలో చేస్తాను అనమాట. సో రైట్ నా ఇవాళ టాపిక్ ఏంటంటే, ఇప్పుడే నాకు అందిన వార్త కొంతమంది అనుకున్నట్టుగా కొన్ని యూట్యూబ్లో పెట్టడం అండ్ ఆల్సో ఇవన్నీ విశ్లేషించి ఒక క్రిటికల్ జర్నలిస్టిక్గా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ హ్యాస్ గాట్ మోర్ ఛాన్సెస్ టు బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆల్సో. పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ ఏం చేస్తారంటే వీళ్ళు అక్టర్ ఫెయిల్ అయిపోయినట్టుగా అతను చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాం. ఎత్తేయడంతో డెఫినెట్గా ఎలాగంటే ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు 80 to 85 ఎమ్మెల్యేస్ పవన్ కళ్యాణ్తో మాట్లాడతారు, త్వరలోనే మాట్లాడుతున్నట్టుగా ఒక బిల్డప్ చేస్తారు, ఫౌండేషన్ వేసుకుంటున్నారు. తెలుగుదేశంలో కూడా కొంతమందికి న్యాయపరంగా, కొంతమందికి నిరాశపడిన కొంతమందికి కూడా ఆశాజనకంగా ఉండేటట్టుగా ఉంటుందని ఒక్కొక్కడు 10 మంది ఎమ్మెల్యేస్ని కూడబెట్టుకుని సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు సీనియర్స్ ఎవరు కూడా లొకేషన్ లైక్ చేయరు. అండ్ ఆల్సో ఇది వెంజన్స్ పాలిటిక్స్ లాగా ఎన్టీ రామారావు గారికి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకు కూడా సీట్ ఇచ్చారు, కాన్వర్ట్ పొజిషన్లను గెలిచారు. వాళ్ళు మన వేవ్లో జగన్ మీద ఉన్న కోపంతో గెలిచారు. వాళ్ళందరికీ ఏ పోస్ట్ ఇవ్వకుండా అలా పెట్టారు, మీ జీవితానికి చాలే అన్నట్టుగా పెట్టారు. సో వాళ్ళందరూ కూడా జగన్తో మన పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ కదా కూటమి, అతనితో చాలా సఖ్యతగా మాట్లాడతారు. వైడోటి అతను అలాగే చేయలేరు, కౌంటర్ వాళ్ళు ఎవరో వాళ్ళు చేయాలనుకున్న వాగ్దానాలు ఏం చేయలేకపోతున్నారు, వాలంటీర్స్ అందరూ అన్యాయంగా దెబ్బ అయిపోయారు, అన్నీ మోసం చేస్తున్నారు. కాబట్టి ఇక మనం వేరేగా కంఫర్టబుల్ వేరేగా వెళ్ళిపోయి మనం లేటెస్ట్ పరిపాలించాం అని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ ఒక 80 to 85 పీపుల్ తెలుగుదేశంలో ఉన్న కూటమిలో ఉన్న తెలుగుదేశం ఉన్న వాళ్ళే అతనితో కాంటాక్ట్ చేస్తున్నట్టుగా నేను విన్నాను. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అది ఇద్దరు ముగ్గురు కూడా దే ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ దట్. వాళ్ళు ఆ విధంగా కానీ జరిగితే మేబీ మోర్ ఛాన్సెస్. మోడీ గారు ఓకే యూ డూ ద డీల్, లీడ్ ఇన్ ద స్టేట్, మీ బ్రదర్ని అక్కడ పెట్టుకుని కాపుల్ని సాటిస్ఫై చేసుకుంటే చిరంజీవిని అక్కడ పెట్టుకుంటాం అనేది ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్టుగా అంటారు. బికాజ్ ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ చేయించాడు, నేను చేయలేను, దావిస్తులు ఏం చేయలేకపోయారు, ఎవడో పెట్టట్లేదు. ఊరికనే కంటి దుడ్డు కోసం ఏదో ఒక వార్తల్లో ఉండాలని చెప్పేసి కొంతకాలం వాళ్ళ అబ్బాయిని అందరూ అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నాడు? ఉప ముఖ్యమంత్రి అందరూ అడిగేస్తారా ప్రజలు? ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి చేయట్లేదు కాబట్టి ఆ ఉప ముఖ్యమంత్రి చేస్తాడా? ఏం చేస్తాడు? అదొక లెక్చర్. కొంతకాలం స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్లు ఇస్తున్నారు తెచ్చి, అది కూడా వాళ్ళు ఎవరు నమ్మలేదు. వాళ్ళు ఎవరు నమ్మలేదు సరికదా. అది డెవలప్ చేసి ఏ అదానీ చేతులను పెడతారు, అది చేత అలా జరగకూడదంటే మీరు ఇవ్వకపోయినా పర్లేదు అన్నట్టుగా అన్నారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్. వీళ్ళు అలా పెట్టింది మన్నాడే వాళ్ళు పెట్టారు, ఇదంతా పెద్ద మోసం అని. సో అదేవిధంగా పోలవరం ఏమైపోయింది ఎవరికి. అదేవిధంగా క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అమరావతి యాజ్ అ క్యాపిటల్ ఏమైపోయింది. పొట్టమొండి చెప్తాడు 3 ప్లేస్లో డెవలప్ చేస్తాం, 3 ప్లేస్లు వీళ్ళు ఎవరో ఒప్పుకోలేదు. అక్కడ ఉన్న వర్గం, ఆ కమ్మ వర్గం ఒప్పుకోలేదు. అది దాని మీద కోపంతో ఆ కమ్మోళ్ళని అడిచేయాలనే కోపంతో అంతకుముందున్న జగన్ ఏం చేశాడు, అసలు దాన్ని ముట్టుకోలేదు. ఏం చేస్తారు, ఏం పీక్కుంటారు. దట్స్ విశాఖపట్నం ఒక పక్క డెవలప్ చేస్తూ ఇక్కడ అక్కడ కట్టిన అసెంబ్లీ అది చాలేదు, కోర్టులు గేట్లు కాబట్టి కర్నూలు కడదామని చెప్పేసి అలాగే ఉన్నాడు. కదా అతని యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి, మళ్ళీ వచ్చేస్తారని ఉందో ఏ మొత్తాన్ని వీళ్ళందరూ కలిసి టోటల్గా నాశనం చేశారు. అది ఇప్పుడు హ్యాండిల్ మారి తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ గాలి పక్కగానే వచ్చేస్తే వచ్చేదేముంది, కూటమిలో మనం మీరు చేశారు, ఈసారి ఉప ముఖ్యమంత్రి చేద్దాం అని అనుకుంటా. అన్ని అర్హతలు ఉన్నవాడు ఒక పరిపాలన అనేది నేర్చుకోవాలి. అన్ని అర్హతలు అదంతసేపు వస్తుంది. సంబడి ఫ్రమ్ ఢిల్లీ పొలిటికల్ థింకర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్పేస్తారు. ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఈ విధంగా డెవలప్ చేయాలి. స్టేట్ డెవలప్ చేయాలంటే ముందు డబ్బులు జనరేట్ చేయాలి, ఏదో 2 ట్యాక్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఇవన్నీ నేర్పడానికి అంచే పడుతుంది. పవన్ కళ్యాణ్కి నేర్చుకుంటాడు, మంచి విషయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వీళ్ళకంటే 75% బాగా చేయగలరని నా ఉద్దేశం. వెనకాల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అమిత్ షా అంటారు, అర్జున్ ఉంటారు, మోడీ గారి సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇది ఇప్పటివరకు నేను ఏమన్నానంటే పవన్ కళ్యాణ్ని సెంటర్లో పెట్టుకుని అన్ని స్టేట్లకి క్యాంపెయినింగ్ పంపించే ఉద్దేశంతో సెంటర్లో ఇద్దాం అనుకున్నారు.
మినిస్టర్ మంచి పోర్ట్ఫోలియో ఇవ్వాలి, ఇక్కడ మటుకు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వాడు అబ్బాయి అలా ఉంటుంది అని ఉన్నాను. కాబట్టి ఇక్కడ చేయలేకపోతున్నారే. మేము అసద్భర్తులు అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పేసి అట్లా లెక్కమన్నాం. అదే డబ్బు లేదు, డబ్బులు పుట్టట్లేదు, అప్పు పుట్టట్లేదు. కానీ ఏం చేస్తారు ప్రజలు? ఆల్రెడీ ప్రజల్లో అప్రూవల్ వచ్చేసింది. ఇంకొక 2-3 నెలల్లో చూడండి డెఫినెట్గా అప్రూవల్ వస్తుంది. వీళ్ళు వేస్ట్ అని చెప్పేసి ఒకసారి పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ ఇచ్చి చూద్దాం. వాళ్ళ ఫ్యాన్స్ కోరుకున్నట్టుగాను, ఇటు సెంటర్లో అమిత్ షా గారు కోరుకున్నట్టుగా అందరూ కోరుకుని అక్కడ దానికి మట్టుకు అపోజిషన్గా జగన్ రాలేడు. ఏమున్నాయో 11 సీట్లు ఉన్నాయి. మేబీ అది అసెంబ్లీకి రావచ్చు. వీళ్ళు అప్పుడు రాలేదు కానీ అప్పుడు అతను వచ్చినప్పుడు కలిపితే అప్పుడు ఏమవుతుంది? నిజంగా ఓటింగ్ ప్రకారంగా కాన్ఫిడెన్స్ మోషన్ కానీ ఉండదు. నిజంగా పవన్ కళ్యాణ్ అవ్వాలనుకుంటే సెంటర్లో మాట చెప్తే చంద్రబాబు నాయుడు తప్పుకుంటాడు. నీకంతా అయిపోయింది అల్జీమీరా కాబట్టి అదన్నీ డిమెన్షియా అన్ని వచ్చేసి నువ్వు చేయలేకపోతాం అని చెప్పేసి బ్రహ్మాండం జోకులా ఉంటుంది. హలో అంటే ఆడెవడ ఈడు ఆడికి ఏమన్నా అప్పే వాళ్ళకు హలో ఎప్పట్లేదు ఏమిటి అని పెడేస్తాడు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు చందాం వాళ్ళకి కావాలి. హలో మేము ఏ కోట్లు పెడతామంటే వచ్చేయండి ఇప్పుడు ఫైట్ పంపిస్తారు. ఆ టైంలో అవసరమైనప్పుడేమో డిమెన్షియా, అమ్మాయి అవసరం లేనప్పుడేమో ఇది అలా కనిపిస్తుంది. ఇదంతా డ్రామా కాకపోతే ఇట్స్ ఆల్ కాల్డ్ మెలో డ్రామా. నా ఫిల్మ్ స్కూల్లో నేర్పిస్తూ ఉంటాను. వాట్ ఈజ్ మెలో డ్రామా, వాట్ ఈజ్ డ్రామా, వాట్ ఈజ్ సటిల్ యాక్టింగ్, వాట్ ఈజ్ ఎమోషనల్ యాక్టింగ్ ఇవన్నీ చెప్తూ ఉంటాం యాక్టింగ్ స్టూడెంట్స్కి. సో ఇది నాకు తెలిసి ఇది కానీ జరిగితే జరగవచ్చు. ఇక్కడ ఉన్న విశ్లేషకులు కూడా కొంతమంది పొలిటికల్గా ఇంటెలిజెంట్ పీపుల్ కూడా అదే అంటున్నారు. అది కానీ జరిగితే పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ ఇస్తారు. ఒక ఛాన్స్ ఇవ్వడం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటూ అంటే ఏంటి, అతనికి కావాల్సిన పోలవరం బడ్జెట్ డబ్బులు ఇస్తారు, ఇంకోటైతే ఇస్తారు. ఇతనికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కంటే పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండే లబ్ధి చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇష్టడు ప్లస్ ఇక్కడ ఓటింగ్లో కూడా కాపులకి ఎక్కువ ఉంది. బస్ చాలా కాలం నుంచి కాపులు ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలని ఒక ఇది ఉంది. అది ఇవన్నీ బ్రేక్ చేస్తే ఇక్కడ పర్మనెంట్గా పాతుకుపోతారు ఎవరు బీజేపీ. సో ఆ విధంగా చూసినా కూడా వీళ్ళకి మళ్ళీ ఓటింగ్ కూడా బెటర్. చంద్రబాబు నాయుడు నువ్వు తప్ప అందువల్ల ఇతను చీఫ్ మినిస్టర్ ఇద్దాం, ఇతని వల్లే కదా నువ్వు మరి ఇక్కడ గెలిచావు, ఇతని వల్లే కదా జగన్ ఓడించావు అంటారు. అలా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు జగన్ కూడా వెళ్ళి అపోజిషన్లో కూర్చోమంటారు. అపోజిషన్ ఏమన్నా కూర్చుంటాడు. జగన్ వాళ్ళు ఏం చెప్తే అలాగా ఆడే లెవెల్కి వచ్చాడు. బికాజ్ అతని కేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి. ప్రజలు ఏమన్నారు, కంపారిజన్ కూటమిలోనే ఇతను ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇతను ఎందుకనే అనొచ్చు ఎవరు పవన్ కళ్యాణ్. అది కాదు, ఎక్కువ మెజారిటీ పవన్ కళ్యాణ్కి వాళ్ళనే ఉంటుంది. వాళ్ళే ఉంటారు కొంతమంది ఇతర చంద్రబాబు నాయుడు కంటే జగనే బెటర్ అంటారు. నేను ఇందాక చూసాను కదా కొన్ని ఛానల్స్లో పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాను అనమాట. సో ఈ సందర్భంలో నేను అనుకునేది ఏంటంటే ఒకసారి పవన్ కళ్యాణ్కి డెఫినెట్గా ఒకసారి ఏముంది బాగా చేస్తాడు, డెఫినెట్గా గంట బాగా చేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నవాడు ప్రతి ఒక్కరు ఎందుకు చేస్తాడంటే డబ్బులు ఇస్తారు కాబట్టి. ఇక్కడ ఉన్న బడ్జెట్ వేసి ఆ బడ్జెట్ ప్రకారంగా ఖర్చు పెడితే డెఫినెట్గా జరుగుతుంది. ఐ డోంట్ థింక్ పవన్ కళ్యాణ్ వేల కోట్లు మిగిల్చుకునే యాటిట్యూడ్ డెఫినెట్గా నేను చాలా చెప్తున్నాను కాదు. కాకపోతే ఇంకా అడ్మినిస్ట్రేషన్ రావాలి కాబట్టి డెఫినెట్గా ట్యూషన్ తీసుకోవాలి. యూ మస్ట్ లెర్న్ హౌ టు అడ్మినిస్టర్, హౌ టు ఎలా పరిపాలించాలి అనేది నేర్చుకోవాలి. ఎనీవే అది కానీ జరిగితే వీ విల్ ఆల్ సపోర్ట్ హిమ్, వీ విల్ ఆల్ బ్లెస్ హిమ్. మిస్టర్ పవన్ కళ్యాణ్, గుడ్ గోయింగ్. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.